ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా సత్యం చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం అని ఆవేశంలోకి వస్తారు. మరి ఆవేశం కూడా అసత్యమే కదా అని చెప్తున్నారనమాట. దాని గురించి ఏం చెప్తున్నారో మనం ఇంకా తెలుసుకుందాము. మేము అసత్యం చూడలేకపోతున్నాము, వినలేకపోతున్నాము, అందువలన అసత్యం చూస్తూ అబద్ధం వింటూ లోపల ఆవేశం వస్తుంది అని విశేష భాష మాట్లాడుతున్నారు. ఈ భాష సత్యమేనా? మరి ఆవేశం సత్యమే అసత్యమా? అసత్యమే కదా. వారు అసత్యం చేస్తే ఆ అసత్యం వలన మీకు ఆవేశం వస్తుంది కదా. ఆ ఆవేశం వల్ల సత్యమా లేక అసత్యమా మళ్ళీ బాబా అడుగుతున్నారు. అలాంటి ఆవేశం పెట్టుకుంటే ఆవేశం కూడా అసత్యమే కదా. మేము ఇది చేసి చూపిస్తాము, అసత్యాన్ని సమాప్తి చేసి చూపిస్తాము అంటున్నారు. ఈ ప్రతిజ్ఞ సత్యమా? స్వయం సత్యత ద్వారా అసత్యం సమాప్తి చేయాలనుకుంటున్నారు. ఈ లక్ష్యం మంచిదే, కానీ అసత్యతను సమాప్తి చేయడానికి మీలో కూడా సత్యత శక్తి కావాలి అంటున్నారు బాబా. మనం అసత్యం సమాప్తం చేయాలంటే మనలో ఏంటి? సత్యత శక్తి ఉండాలి అంటున్నారు. అప్పుడు అసత్యాన్ని మనం సమాప్తి చేయగలుగుతాము. ఆవేశం సత్యతకి గుర్తా? కాదు కదా. సత్యతలో ఆవేశం వస్తుందా? మనం సత్యంగా ఉంటే ఆవేశం వస్తుందా? రాదు కదా. ఒకవేళ అబద్ధం చూసి నాకు ఆవేశం వస్తుంది అంటే ఇది సత్యమా? ఎక్కడైనా అగ్ని ఉంటే వేడి రాకుండా ఉంటుందా? సత్యతకి గుర్తు సభ్యత. సత్యత శక్తి మీలో ఉంటే సభ్యత వదలకండి. సత్యత సిద్ధి చెయ్యండి, కానీ సభ్యత పూర్వకంగా చెయ్యండి అని బాబా అంటున్నారు. సభ్యత వదిలి అసభ్యతలోకి వచ్చి సత్యాన్ని సిద్ధి చేస్తే అది సిద్ధి అవ్వదు. మొండితనం అవుతుంది. అసభ్యతకి గుర్తు మొండితనము, సత్యతకి గుర్తు నిర్మాణము. సత్యతని సిద్ధి చేసేవారు స్వయం నిర్మాణంగా అయ్యి సభ్యత పూర్వకంగా వ్యవహారం చేయాలి అని అంటున్నారు. సత్యతని సిద్ధి చేయాలంటే స్వయం నిర్మాణంగా అయ్యి సభ్యత పూర్వకంగా వ్యవహారం చేయాలి. నేను పూర్తిగా 100% సత్యం మాట్లాడతాను అని కొద్దిమంది పిల్లలు ఈ భాషలో మాట్లాడుతారు. కానీ సత్యాన్ని సిద్ధి చేసుకోవలసిన అవసరం లేదు. సత్యం సూర్యుని వల్లే దాగదు. ఎన్ని తలుపులు ముందు పెట్టినా సత్యత ప్రకాశం దాగదు. సత్యమైన వ్యక్తి ఎప్పుడు నేను సత్యం అనరు, వీరు సత్యమని ఇతరులు అనాలి అని. సత్యమైన వ్యక్తి ఎప్పుడు కూడా నేనే సత్యం అని అనరు కదా. వీరు సత్యమని ఇతరులు అనాలి. ఎవరు నిజాయితీగా ఉంటారో వారిపై బాబా యొక్క పరివారం యొక్క మనసు యొక్క ప్రేమ మరియు విశ్వాసం స్వతహాగానే ఉంటాయి. విశ్వాసం కారణంగా వారికి పూర్తి అధికారం ఇస్తారు. నిజాయితీ ఆత్మకి స్వతహాగానే బాబా యొక్క పరివారం యొక్క ప్రేమ అనుభవం అవుతుంది. పెద్దవారైనా చిన్నవారైనా విశ్వాసం అనుభవం అవుతుంది. మనలో సత్యత ఉంటే విశ్వాసం అనేది అనుభవం అవుతుంది అని అంటున్నారు బాబా. అది పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే
ఒక్కొక్కసారి అంటుంటారు, నేను మంచివాడినే కానీ నాపై విశ్వాసం లేదు అని. దాని కారణంగా చాలా చెప్తారు, కొన్ని తయారు చేస్తారు కూడా. కానీ మనసు యొక్క, బుద్ధి యొక్క నిజాయితీ కూడా కావాలి అంటున్నారు బాబా. అంటే అహంకారం లేకుండా సభ్యత పూర్వకంగా సత్యతను ఏం చెయ్యాలి, ప్రత్యక్షం చెయ్యాలి అంటున్నారు. అప్పుడు స్వతహాగానే బాబా యొక్క పరివారం యొక్క ప్రేమ కూడా అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు. ఇది మనసు బుద్ధి ద్వారా చెయ్యాలి అని. బయటికి నేను మంచి దానిని, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను నమ్మట్లేదు, ఇలా కాదు అంటున్నారు. సభ్యతతో సత్యతని తీసుకురావాలి అని అంటున్నారు అన్నమాట. బాబా అంటున్నారు, బుద్ధి యొక్క నిజాయితీ కూడా కావాలి, లేకపోతే బుద్ధి అలజడి అవుతుంది. సత్యతను రుజువు చేయవలసిన అవసరం లేదు, సత్యత స్వతహాగానే రుజువు అవుతుంది, రుజువు చేయకండి అంటున్నారు. రుజువు స్వరూపంగా అవ్వండి. తపస్వి ఆత్మ అంటే సదా నిజాయితీ ఆత్మ. నిజాయితీ తపస్వి యొక్క విశేషత. నిజాయితీ అంటే నమ్మకదారి మరియు విశ్వాసపాత్రుడు అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.